ఇంకా ఈరోజు మేము బెంగళూరుకి పోయింటిమి కొంచెం పని ఉండేడా, అందుకే పోయినాము మా తోడుకోడళ్ళ ఇంటికి, వాళ్ళ ఇంటికి. ఇంకా మధ్యాహ్నం 2 గంటలకు వచ్చినాను లేండి. బట్టలు నానబెట్టి అన్నీ ఉతికేసినాను. టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకా శైలు అయితే కూర్చొని ఉంది. హాయ్ చెప్పమా. ఇంకా శైలుకి మా తోడుకోడలు బట్టలు అయితే ఇచ్చింది, 5-6 జతలు ఇచ్చిందిలేండి. మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని వస్తానని చెప్పింది. వాళ్ళు ఇంకొక నెలలో వస్తారంట ఇక్కడ, అందుకే ఇంకా నేను వచ్చేసి బట్టలన్నీ ఉతికేసిన్నాను. వాన వచ్చేలాగుంది, బట్టలన్నీ అయిపోయినాయి. బట్టలు అయితే అన్నీ వేసేసినాను. చీర అదే కట్టుకోవచ్చినాను. మా అక్క వండుకొని కట్టుకొని పో, ఏం పర్వాలేదు, ఉన్నాయి నాకు దండిగానే, కట్టుకొని వచ్చినాను. అదే చీరే మొన్న వీడియోలో చూసారు కదా, అదే. బట్టలు అయితే అన్నీ అయిపోయినాయి. రాఘవేంద్ర అయితే వాషింగ్ మిషన్ వేసినాడు. ఇంక అన్నీ అయిపోయినాయి. మోటార్ వేసినాడు. ఒరే నీళ్ళు ఇడ్చుకొని వేస్తాంద్రా. రాఘవేంద్ర అయితే మోటార్ వేసి అన్ని నీళ్ళన్నీ నింపేసినాడు. యావే వచ్చి స్నానం చేసి ఇంకా బట్టలన్నీ వేసేసినాను. బట్టల పని అయిపోయింది. ఇంకా కూరగాయలు ఏం లేవు, అన్నీ తీసేసినాను. ఇంకా సరుకులకి కూరగాయలకి పోవాలా. ఇంకా మా రాఘు అయితే ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసినాడు వచ్చినాక. 5 రోజులు అయింది ఊరికి పోయి, ఈరోజే వచ్చింది. మేము 5 రోజులు ఆడే ఉన్నాంలేండి. ఇంకంతా క్లీన్ చేసినారు. వాళ్ళ నాన్నను వాడు ఇద్దరు చేసినారు క్లీను. ఇంకంతా క్లీన్ అయిపోయింది. కొన్ని తరకారీలు అయితే తెచ్చుకోవాలా, అన్నీ తెచ్చి పెట్టేసినాను. ఇంక సర్దుకోవాలి అన్నీను. బ్యాగులన్నీ ఇడేడే వేసేసినాను, అన్నీ సర్దుకోవాలా. చూడండి బట్టలన్నీ ఎత్తుకొని వచ్చిన. మా అక్క ఉతికిచ్చేసింది ఆడే అన్నీను. ఇంకా అడేం ఉదుకుతావనేసి అన్నీ ఉతికిచ్చేసే. మా అయితే చూడండి 1 మూట చీరలు ఇచ్చింది నాకు. ఎన్ని ఉన్నాయో చీరలు, కొత్త కొత్త చీరలన్నీ ఇచ్చేసింది మా అత్త. మా అత్త నేను కట్టుకొని చాలా ఉన్నాయి చీరలు, ఎత్తుకొని పోయి కట్టుకో అని చెప్పింది. నేను అదే మా పాప జాకెట్లు తెచ్చిచ్చింది కదా ఆ రోజు 100 రూపాయలవి, అవి తెప్పించుకుందామని తీసుకొని వచ్చినాను జాకెట్లో. ఇదండి ఎలుగో. ఇంకా ఈ మూటని ఇంకా ఉన్నాయండి చీరలు, అన్నీ సర్దుకున్నలా. ఒకసారి వాషింగ్ మిషన్కి వేసేసి, ఇప్పుడు తాడు ఖాళీ లేదు, అందుకనే ఏది రాయింద్రా చూపి. బాటిల్ అన్నీ కడిగేసినాము, అన్నీ క్లీన్ అయిపోయినాయి. మా అత్త నాకోసం చీరలు ఇచ్చింది. చూడండి దీన్ని ఇంకా ఉన్నాయి చీరలు, అన్ని చీరలే. ఒక సంచికి వేసి పెట్టేసినాను అన్నీను. ఒకసారి వాష్ చేసేసి, సండే ఇంట్లో ఉంటాను కదా, ఇంకా అవన్నీ వాష్ చేస్తాను చీరలన్నీను. ఇంకా శైలు బట్టలు బీరువాలో పెట్టేసినాను. మా తోడుకోడలు ఇచ్చింది నాకు ఒక జత కమ్ములు ఇచ్చే, బాగున్నాయా, గ్యారెంటీవి తీసిచ్చే నాకు ఒక జత. వేసుకోనుకో లక్ష్మి అనేసి. ఆయమ్మ పేరు లక్ష్మినే, నా పేరు లక్ష్మినే, మా తోడుకోడల పేరు. వీడియోలో ఉంది కదా అక్క. ఎలుగైతావులే, యాడికి పోతున్నావే? బుక్కులు తెచ్చకపోతున్నావా? కట్టిపించుకోపో డాడీ దగ్గర. ఇంకా చూడండి చీరలు ఇంకా ఎన్ని ఉన్నాయో.
దండిగా ఉండయిలేండి, ఇంకా అన్నీ చూపించే కౌదు చాలా ఉన్నాయి. ఇంకా ఇస్తాననే మా ఆయన నా వల్ల కాదు మోసెక్కి అన్నాడు. 3 బ్యాగులు ఎత్తుకొని వచ్చినాము. అవే ఇవ్వండి, ఇదొక బ్యాగు మా అత్త ఇచ్చింది, అదొక బ్యాగ్ ఇచ్చా. అన్ని బ్యాగులు నింపుకొని వచ్చినాను. ఇంకా మా ఆయన వాళ్ళు జేజీ ఉంది కదా, ఆయమ్మను నా దగ్గర ఉన్నాయి చీరలు నావి ఎత్తుకొని పో అనింది. ఇంకా అన్నీ ఒకేసారి అవుదవ్వా అని చెప్పేసి వచ్చినాను. ఇంకొక నెల మా అక్క వస్తారంట ఊరికిడ, అప్పుడైతే శైలుకి బట్టలు తీసుకొస్తానని చెప్పింది. వాళ్ళ కూతురు లేవండి, నీలా ఉంది కదా వాళ్ళక్క, ఆ పాపువి బట్టలన్నీ అవి శైలుకి ఇస్తూ ఉంటారు. ఇంకా ఎవరు ఉండరు, ఎవరు లేరు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు, అందుకే అన్నీ శైలుకి ఇచ్చేస్తారు. నాకైతే మా ఇన్ని చీరలు ఇచ్చేసింది. ఇంకా నేను మూట కట్టాలా ఇవన్నీను. ఒకసారి బట్టలన్నీ ఉతికేసి కంపౌండర్ వేసేసి ఇంకా బాగుండే చీరలు అయితే. మా ఇత్త కట్టుకోదు చాలా. ఇంకా మా దేవికి అయితే చెప్పినాను జాకెట్లు తీసుకొని రమ్మా అని. ఇంకా మా అత్తకైతే చెప్పినాను తెమ్మని, మా దేవికి అయితే చెప్పినాను తీసుకురామ్మా అనేసి తీసుకొస్తుందంట. ఇంకా రావేంద్రకి శైలుకి రేపు స్కూల్ ఓపెన్, అందుకే బెరీన్ వచ్చేసినాము. లేకపోతే ఇంకా 2 రోజులు ఉండాల్సి ఉండే. ఏంటికి పోయినామని చెప్తాంలేండి నిదానంగా. బట్టలైతే ఇన్ని ఇచ్చి పంపించింది మా అత్త. మా తోడలు నాకు కమ్మలు ఇచ్చింది, బాగుండాయి, నా చెవు నిండిపోయింది. ఇంకా రావేంద్ర శైలు వాళ్ళ డాడీ స్కూల్లో ఇవి తెచ్చకపోయినారు. వాళ్ళకి జామెట్రీ బుక్కులు కొన్ని కావాలా, జామెట్రీ బుక్కులు, పెన్లు, పెన్సిళ్ళు, అవేమో రబ్బర్లు వస్తాయి కదా అవి అన్నీ తెచ్చకపోయినారు. నేనైతే అన్నీ వాష్ చేసేసినాను, ఇల్లు నీట్గా చేసుకున్నాను. వచ్చినాక చూడండి దోసపిండి దీని తప్పుల్ని ఇంకా పారేసినాను, దీన్ని నిండాకుండే. అదేం చేసినాము కొంచెమే ఉండేది అనుకొని అట్లే వెళ్ళిపోయినాము. అన్నీ క్లీన్గా కడిగేసినాను. కొంచెమేనేమో ఉండేది అనేసి అట్లే పోయినాను. ఏం పోలేదా ఏమిటికే? ఫోన్పేకా? సరే ఒకటి ఇస్తా, ఉన్నీలే. ఇంకా ఫోన్ కావాలంట వాళ్ళకి, ఫోన్పే చేసుకోవాలా వాళ్ళు, అందుకనేసే ఏమేం కావాలో అన్నీ తెచ్చుకోండి. ఇది రిబ్బన్ మర్చిపోవద్దు, తీసుకో కొత్త 2 సూట్ కేసులో ఉన్నీలే, పాతగా అయిపోయినాయి కదా 2 తేపో. ఇంక వాళ్ళు పోయి వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తానండి. ఇంక అట్లే సంతకు పోయిరండి, అట్లే తీసుకొని వచ్చేయండి, నేను ఇవన్నీ సర్దుకుంటాను. సామాన్లు ఇవి అన్నీను. ఇంక చూడండి బట్టలు, ఇంట్లో పనులు అన్నీ అయిపోయింది. రేపు పనుకు పోవాలా, పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోయింది. లేదు రేపే ఓపెన్. ఇంకా వాళ్ళకి బుక్కులు అంట, బ్యాగులు అంట అన్నీ ఇస్తారు వాళ్ళు స్కూల్ వాళ్ళు. మళ్ళీ వీడియో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు కాసుకొని ఉండరు, పోతున్నారు మార్కెట్కి. హాయ్ చెప్పు. సరే బాయ్ అండి అందరికీను. యావత్ కావాలి అదే. ఇంకా పిల్లలు అయితే పోయి వచ్చేసినారు చూడండి. ఇంకా మా రాజేంద్ర తీసుకొచ్చినాడు, వాళ్ళ చెల్లి తినేవాడు. రాజేంద్ర ఓపెన్ మా బాబు. ఇంకా రావేంద్ర ఇదే జామెట్రీది. యాద్ మీది ఇదా? నాది ఇది తీసుకో. ఇవి సరిపోతాయా మీకు? సరిపోతాయా? ఇవి ఇవి బ్లాక్ పెన్ను, ఇది బ్లాక్ బ్లూ పెన్, ఇది బ్లూ పెన్, మియా పెన్, ఇది రెడ్ పెన్. సెట్ తీసుకో. ఎరేజర్స్ నాకు ఒకటి, మా ఆయనకు ఒకటి, బ్లాక్ పెన్ ఒక్కొక్కటి. బ్లాక్ పెన్
నాకు అవసరం లేదు కాబట్టి ఒక్కొక్కటి తీసుకున్నాము. ఇంకా బుక్స్ అయితే తీసుకున్నాము. నాది ఇవి 2 బుక్స్ లైన్స్వి. అన్నవి అన్నవా నాకు రాసేవి ఉంటాయి కాబట్టి బొమ్మలు తీసుకున్నారా? 2 బుక్స్, గమ్ము 2. రాఘవేంద్రది, మా రాఘుది. మళ్ళీ లిడ్ పెన్సిల్ నేను ఒకటి మా అన్న ఒకటి తీసుకున్నాము. లిడ్ పెన్సిల్స్ ఇది నాది, ఇది మా అన్నది ఆరెంజ్ 2 లిడ్ పెన్సిల్స్. మళ్ళీ A4 షీట్ పేపర్స్ 40 రూపీస్కి తీసుకున్నాం. ఎంత? 40 రూపాయలకి. అవా అది సీట్ కొనిస్తారు. సీట్ కొనిస్తారు. ఇది చాలా వాడతారు రాఘవేంద్ర వాళ్ళు. 250 కదా సీటు, 250 350. అదే బండలు అడిగొచ్చినాడు 250 అంట. మళ్ళీ కొనిస్తాను. తట్టనానికి అయితే ఇది కొనిచ్చినాను. మా ఇంటి ఆయన కొనిచ్చుకొని వచ్చినాడు. మళ్ళీ షార్ప్నర్స్ అంతే అండి. ఇంకా స్కేల్స్ ఇంకా రాఘవేంద్రకి శైలుకి అయితే బుక్కులు అన్నీ ఇస్తారు. బుక్లు, సాక్స్, షూ, బ్యాగు, బెల్టు, యూనిఫారమ్స్ అన్నీ వాళ్ళే ఇస్తారు స్కూల్లో. ఇంకా బుక్కులు కొనియాలండి నేను. ఇవి ఫస్ట్ ఊరికే కొనిచ్చినాను అంతే. ఇంకా రాసిలేదు కదా, ఇంకా రాసిలేదు. పెన్లు 2 బుక్కుల్ని రాసి ఇచ్చిన తర్వాత ఇంకా అవిను తెచ్చియాలి. ఇంకా చాలా ఇస్తారు. ఇంకా దానికంతా బ్యాండ్ అనేది బుక్కి వేస్తారు కదా. ఇంకా బుక్ షీట్ ఇంకా బుక్ షీట్ అయితే మా ఆయన ఒకేసారి వేస్తాడు. ఇప్పుడు 1కి 2కి ఒకేసారి వేసేస్తాడు. ఇంకా టేప్ అయితే తెచ్చినారు రాఘవేంద్రకి. ఇంకా కూరగాయలు అయితే అన్నీ తెచ్చేసినారు. ఇదేమి పిక్కప్పుడనా? అయ్యో సరుపుడు తెప్పిస్తే నేను మొన్న రాఘవేంద్ర తెచ్చే కేజీ. మళ్ళీ తెప్పించినావా? ఉండేవి తేవు, లేకున్నవి తెస్తా అంటావు ఎప్పుడూను. దీని బదులు ఇంకేమన్నా తేవచ్చు కదా. చూడండి సరుపుడు మొన్న రాఘవేంద్ర సైడ్లో 1 కేజీ తెప్పించుకున్నాను. మళ్ళీ 1 కేజీ తెచ్చినాడు. ఉద్దుబేళ్ళు ఉన్నాయి, మళ్ళీ ఉద్దుబేళ్ళు తెచ్చినాడు. శనగిత్తనాలు అయితే లేవు. అర కేజీనా? ఇంకా బ్యాళ్ళు అయితే లేవు. బ్యాళ్ళు అయిపోయిండాయి, అందుకే బ్యాళ్ళు 1 కేజీ తెచ్చినాడు. ఇంకా అన్ని కూరగాయలేనా? వంకాయలు, ఉల్లిగడ్డలు, టమాటాలు. టమాటాలు ఎంత కేజీ? 50. కేజీ 50. ఇంకా పొద్దున అయితే పిల్లలు స్కూల్కి పోతారు. ఇంకా నేను మామూలు పనికి వెళ్ళిపోతాను. ఇంకా అంతే వీడియో. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ అందరికీను. అందరూ 50-50 చేసుకుంటా అన్నారు. సర్దుకుంటున్నాడు రాఘు అయితే. బాగుంది కదా జామెట్రీ లైట్లను. ఈ సంవత్సరం కొనిస్తే ఇంకా వచ్చే సంవత్సరం వరకు పెట్టుకుంటారు పిల్లోళ్ళు. మళ్ళీ వచ్చే సంవత్సరమే కొనిచ్చేది. అదేమైంది? పాతది పోయిందా? పాతవి బాక్స్ తిరిగింది. సేమ్ ఇట్లాంటిదే కదా పోయినసారిను, అంటే డిజైన్ వేరే అంతే. ఇంకా నేను కూరగాయలని సర్దేసి సరుకులని సర్దుకుంటా. వెళ్ళప్ప. బాయ్ బాయ్. కవర్